పశ్చించే గొంత తండు ఇట్ట పెట్టిండు. మందిని ముంచిన థమ్స్అప్, మందిని బరాబర్ ముంచిన. ఇక చూడరు నాయన, ఇంకా రాసిండు. వద్దంటే వస్తున్నట, వద్దంటే టీఆర్పీ రేవంత్ రాజ్యాధికార పార్టీలో వద్దంటే జాయిన్ అవుతున్నట. చూడ్రి, టీఆర్పీకి అపూర్వ మద్దతు. ఎవరు? టీపైడా అని పేరేం పేరు గుర్తుకొస్తలేదు ఆ టైంకి. మనకు టీవీ ఇప్పించింది టీపైడే. చింతపాండు మల్లేశ ఇప్పుడు ఏమేం చెప్పిండ్రా నాయన? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు, మరి కమ్మలను ఒక్కసారి, కమ్మ సామాజికం ఉన్న నిరుపేదలను ఒక్కసారి అంటలేదురా మల్లేశ. నాకు డౌట్ వచ్చింది నిన్న, సడన్ గా డౌట్ వచ్చింది ఎందుకో. ఇప్పుడు తీర్మానం మల్లేసి వెలవలను తిడతాడు, రెడ్లను తిడతాడు, ఇంకో హాస్పిటల్ రెడ్లై బయట పెడతాడు, వెలమలై బయట పెడతాడు. కానీ కమ్మల కాలేజీలు, కమ్మల స్కూళ్ళు, మరి కమ్మోల భూములు, కమ్మోల హాస్పిటళ్ళు ఈ బయట పెట్టడా? కమ్మోల టీవీ ఛానళ్ళు బయట పెట్టాడు. అది నాకు అస్సలు అర్థం కావట్లేదు ఈ మధ్యలో. నాకు నిన్న నుంచి డౌట్ వస్తాను ఒకటే, ఎందుకంటే ఆ టీ5 వాడు ఇప్పుడు తిరుపతి లేదు అయింది కదా, వాడు ఇప్పుడు టీవీ ఇప్పించాడు మళ్ళీ ఆయనకి. అసలు మునగాలు చాలా మంది ఈ కమ్మ సామాజికంలో తీర్మానం మళ్ళీకు చాలా మంది ఎంగిలి బతుకులు తినడు వాళ్ళే. అందుకే వాళ్ళ పేరు కూడా వస్తారు ఎక్కడ. ఎందుకంటే మల్లేశకు కట్టు బానిస పచ్చ మీడియాకు. అది టీ5 కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. పచ్చ మీడియాకు చింతపాండు మల్లేశు పచ్చి బానిస. ఎక్కడా కూడా వాళ్ళ గురించి మాట్లాడు, వాళ్ళ పేరు కూడా తీయడు. వెలమలు రెడ్లు అంతే. చాలా మంచిగా సంపాదించారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ ఆయన పేరు ఎన్టీ రామారావు కానించి లెక్క పుల్లు సంపాదించారు. వాళ్ళకి అనిపిస్తలేరు మల్లేశకు. ఇలా వెస్ట్ జోన్ లో సైబర్ సిటీ, దాని పేరే సైబరాబాద్, సైబర్ టవర్స్ చుట్టూ 10 కిలోమీటర్లు ఎటువైనా బెస్ట్లా మొత్తం కమ్మ సామవరం సంబంధించిన భూములు. వైఎస్ రాజశేఖర రెడ్డి అదే పని చేసిండు, చంద్రబాబు అదే పని చేసిండు, ఆయన మామ ఎన్టీఆర్ కూడా అదే పని చేసిండు. తెలంగాణలో భూమి ఆంధ్రలో అప్పనంగా దొబ్బేసారు. అందులో మెజారిటీ కమ్మ సామవరం దొబ్బేసారు. మల్లేసి అందరు లెక్కలు చెప్తాడు, కమ్మ సామవరం లెక్కలు చెప్పాడు. ఖచ్చితంగా కూడా చెప్పాడు, నేను గ్యారంటీ ఇస్తా. ఎందుకంటే వాళ్ళ ఎంగిలి బతుకుల మీద ఈ బతికింది కాబట్టి చెప్పాడు. ఇక రాసిండు చూడ్రి. మల్లన్నకు ప్రశంసల వెల్లువ. ఉత్సవోస్తారంటారు 4,5 రెడ్లు. తెలంగాణలో రెడ్లు ఉత్సవోస్తారంటారు నీకు. ఎందుకంటే మన్నమన్న అలా అన్నావుగా, అదంతా మంచిగా తయారుగా దాచిపెట్టి లోటల నీకు ఎదురు పోదామని. అలా ఓట్లు అడుగుతావు రేపు అప్పుడు వస్తారంట నీకు నోట్లా. చూసుకో మరి, జాగ్రత్త జరా. బీసీల గురించి గణనీయమైన సపోర్ట్. ఎవరో వాడు నాకు చూపిరా వాడు ఎవడో అని. మీ బీసీలోనే కదరా వారి మేము సపోర్ట్ ఇస్తలేము. ఆ టీఆర్పీకి సంఘీభావంగా బతుకమ్మ పాటలట. ఏడవాడు మళ్ళీ మందిని ముందు మళ్ళీ ఆడు పది పెట్టిండు. రేవంత్ రాజ్యాధికార పది పెట్టిండు. కొట్టమంట బతుకమ్మ చెప్పు మరి, నేను కూడా కొడతా. నీ అసలు బ్రోకర్ గాల కోసం పాట వాళ్ళు చూస్తే పాటలు కూడా రావాలి. చెప్పు, నాకు పనులు వస్తాయి, టెన్షన్ ఏమి లేదు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాజ్యాధికారం ఓ అమ్ము. ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఒక రాష్ట్రం ఏం కాదా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అంట. పలు చోట్ల కాంగ్రెస్ ఇతర పార్టీలకు నేతల రిజైన్. టీఆర్పీలో చేరేందుకు బీసీ నేతల క్యూ అట. నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మా అన్న గురించి మాట్లాడాలా వద్దా జర ఆలోచిస్తున్నా. ఈయన నాకు తెలుసు, మా అన్నే సోపతి గాడే. అన్న నాకు డౌట్ వచ్చింది, ఎట్ట సోపతి కలిసిర్రు? చింతపాండు మళ్ళీ బీసీల పార్టీగా పోయాలి నువ్వు, మరి తీసిపోయాలి. ఇప్పుడు ఆయనకి చింతపాండు మల్లి గారికి మా వెంకటన్న పోసి సరిపోని నోట్లు నింపాలి ఇప్పుడు మల్లి గారికి. ఎందుకంటే మీ రెడ్లందరూ మా బీసీలో వచ్చేదాగిరు అన్నావు కదా, మరి వెంకటన్న పోయాలా పోయేద్దా నీ నోట్లా? నా డౌట్ వచ్చింది సడన్ గా. ఈ ఫోటోలో మా వెంకటన్న అసలు గెస్ చేయలే నేను. పోయొచ్చు నిన్న గౌరవం నిండొచ్చు మంచిగా. అది కథనే. ఇంకేంది?
మల్లన్న వద్దకు తరలి వస్తున్న నాయకులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ నేతలను చర్చలు ఓ ఓ ఓ ఫుల్ చర్చలు అవుతాయి. ఇటువంటి బ్రోకర్ గాడు దొరకడు, ఇటువంటి లుచ్చా గాడు దొరకడు, ఇటువంటి లోఫర్ గాడు దొరకడు అని బాగా పెట్టుకుంటారు. చర్చ ఫుల్ పెడతారు. మైక్ పెట్టమంటావా నీ గురించి? ఆ మైక్ పెట్టంటే పెడతా, నేను పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటా. సబ్బండ వర్గాలను ఆకట్టుకుంటున్న వరంగల్ డిక్లరేషన్. అబ్బా 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 ఏది వరంగల్ డిక్లరేషనా? ఇది బీసీఎఫ్ పార్టీ నుంచి కబ్జా చేసిన డిక్లరేషన్ కదేనా? చింతపండు మంచిగానే ఉంది. ఓ బతుకమ్మ పాట రాయమంటావా? మందిని ముందుతో మల్లేశగాడు మరి రెడ్డిలో ఉత్సవం అవుతా ఉన్నాను రాయమంట. ఉత్సవ భాష నేర్పించడం కదా, బరాబర్ రాపిస్తా, టెన్షన్ ఏం లేదు. ఇక వద్దు ఆయన ఈ జోలి నేను చదవను. ఇంత లత్కోరు జోలి వాడిని వాడు జప్పు కింద జాకిలు పెట్టుకొని లేపుకుంటాడు వానికి వాడే. ముఖం బాగుంది మన ఎలుగొడుతున్నట్టుంది. ఇట్లా ఎలుగొట్టానంటేనవుగా ఆ మనిషి మేసి మేసి ఉబ్బుతాను ఊరబుక్కున్నట్టు. నయమేనా? ఇంకేంది యువత డ్రైవింగ్ గురించి రాసినవా? సంతోషం. మల్లేషు డ్రైవింగ్ గురించి రాసిండు, ఆయన మంచోడు అయిపోయింది. ఓసారి చూడండి. యువత డ్రైవింగ్ పేరుతో ప్రాణాలు కోల్పోతున్నారు. అతి ఉత్సాహం శనికావేశంలో రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు చేస్తూ సిగ్నల్ పాయింట్లకు లెక్క చేయకుండా ట్రిబుల్ డ్రైవింగ్, రోడ్ల మీద ఓవర్ స్పీడ్ తో చక్కర్లు కొడుతున్నారు. చిన్న వయసులోనే మరణ శాస్త్రాన్ని రాసుకుంటున్నారు. దేశ భవిష్యత్తు మార్చే యువకులు తల్లిదండ్రుల ఆశల మీద నిప్పులు చల్లి తోడబుట్టిన బంధాలు వదిలేసి స్నేహితులకు దూరం అవుతున్నారు. తెమ్ రోడ్డు యాక్సిడెంట్లతో నిత్యం తప్పు రాసినారా మళ్ళీ నిత్యం రోడ్డు యాక్సిడెంట్లతో కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు, తల్లు పగలగొట్టుకుంటున్నారు. చికిత్స కోసం లక్షల్లో ఖర్చు చేసిన ఆఖరికి ఫలితం లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక క్షణం ఆలోచించండి యువకులారా, మీరు లేకుంటే మీ తల్లిదండ్రులు ఎంతగా తల్లితారో గుర్తు చేసుకొని మీ ప్రయాణాన్ని మొదలు పెట్టనని చింతపండుకు పెద్దపల్లి రాజన్నకు నమస్కారం. ఆయన మంచిగా రాసిరు. ఫస్ట్ టైం నచ్చిర్రా, నాకు మెచ్చిరు. లవ్ సింబల్ పెడతా పోరి. త్వరలో టీఆర్పీలో చేరుతాన మునుగోడు ఫ్యూచర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మహేష్ గార్సే గారికి శుభాకాంక్షలు. ఇట్లు అభిమాని మహేష్ గారి సంఘం. సంతోషం. చింతపండు మళ్ళీ గారి పార్టీ చేరమంటున్నాం అన్నాడు. నాది బీసీలో వాళ్ళని ఎత్తుకోవచ్చు, కానీ అసలు బ్రోకర్ గాల పక్కన చేరితే నాకున్న క్రెడిబిలిటీ పడిపోతుంది. ఆ లెక్క బ్లాక్ మెయిల్ చేయలే, ఆ లెక్క మందిని ముంచలే, ఆ లెక్క రెడ్డిలో ఉత్సాహలే, వాళ్ళ లెక్క లంగా పనులు చేయలే, వాళ్ళ లెక్క యూట్యూబ్ లో మందిని ముంచి బయట పడలే. సో అవన్నీ లంగా పనులు నేను చేయలే కాబట్టి మళ్ళీ చేసి మరి మహేష్ గారి అభిమాన సంఘం అంటాను. సంతోషం. కానీ ఇది మరి సెట్ అయ్యిరా ఇంకా ఏందా నీకు తెలవాలి. నేనైతే జాయిన్ గానే చింతపండు మళ్ళీ ఒక బ్రోకర్ గారు తప్ప ఈ భూమి మీద ఎవడు బీసీలో వాళ్ళు ఎత్తుకున్నా జాయిన్ అవుతున్నావు, కానీ ఆ బ్రోకర్ గారు అయితే నీకు క్షమిస్తాను.